హాయ్ ఫ్రెండ్స్, పిల్లలకైతే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ చేసి మనం అడుగుతారు కాబట్టి వాళ్ళ కోసం ఎంతో టేస్టీ బయట క్రిస్పీనెస్తో లోపల సాఫ్ట్గా ఉండే పొటాటో స్టిక్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం రండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు ఏ వండర్స్. ముందుగా సర్వింగ్ బౌల్లోకి 1.5 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసి మనం వేసుకున్న ఆయిల్ అంతా గోధుమ పిండికి పట్టేలా చేత్తో రబ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని మొత్తం రబ్ చేస్తూ కలుపుకోవడం వల్ల మనం వేసుకున్న ఆయిల్ అనేది పిండికి బాగా పడుతుందండి. కాబట్టి ఇలా రబ్ చేస్తూ పిండి మొత్తం కలుపుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పిండిలో కలిపిన తర్వాత పిండిని ఇలా ప్రెస్ చేసి చూస్తే ముద్దలాగా కట్టాలండి. అప్పుడే మీరు వేసిన ఆయిల్ అనేది పిండిలో బాగా సరిపోయిందని అర్థం. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా అంతా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోయకుండా కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలు స్టఫింగ్ కోసం 2 మీడియం సైజు ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని తీసుకొని ఇలా అంతా తురుముకోవాలి. మీరు ఇలా తురుముకుంటేనే మనం స్టఫింగ్ పెట్టుకునేటప్పుడు ఎలాంటి పీసెస్ లేకుండా స్మూత్గా ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను తురిమి పెట్టుకోవాలి. ఇలా తురుముకున్న దాంట్లో మీ రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ వేసి అలాగే చిటికెడంత పసుపు వేసి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందు పక్కకు పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని మరోసారి అంతా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ మీరు చపాతీ పిండిని మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు అయినా తీసుకోవచ్చు అండి. పర్ఫెక్ట్గా ఇంతే తీసుకోవాలని అయితే ఏం లేదు. నేనైతే కొంచెం పెద్ద చపాతీలు చేయాలని ఈ పిండిని 4 బాల్స్ లాగా తీసుకుంటున్నాను. మీరు చిన్నవిగా అయినా తీసుకోవచ్చు. ఇలా పిండి మొత్తం ఒకేసారి బాల్స్ లాగా తీసి పెట్టుకుంటే మనకి చపాతీలు చేసుకోవడానికి సులువుగా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ కానీ పొడి పిండి కానీ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతీలు అయితే చేసుకోవాలి. మరీ మందంగా కానీ పలుచగా కానీ చేసుకోవద్దండి. కొంచెం మీడియం సైజులోనే చేసుకోవాలి. వీడియోలో నేను చూపించినంత మందం అయితే చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న చపాతీ పైన మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న బంగాళదుంప స్టఫింగ్ను చేత్తో సగం వరకు మాత్రమే అప్లై చేసుకోవాలి. మీరు ఇలా చేత్తో కానీ స్పూన్తో కానీ బంగాళదుంప స్టఫింగ్ను చపాతీకి 1/2 వరకే ఇలా అప్లై చేసుకోవాలి. మిగతా 1/2ను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ స్టఫింగ్ పైన ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని పిజ్జా కట్టర్తో కానీ నైఫ్తో కానీ చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. వీడియోలో నేను ఎంతైతే చూపిస్తున్నానో అంతా కట్ చేసుకోండి. మీరు నైఫ్తో కట్ చేసుకుంటే నైఫ్కి కొంచెం పొడి పిండిని చల్లి కట్ చేసుకుంటే ఈజీగా కట్ అవుతాయి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని వీడియోలో నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలానే స్ప్రింగ్ టైప్లో రోల్ చేసి పెట్టుకోవాలి.
పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మీరు చేసి పెట్టుకున్న పొటాటో స్ట్రింగ్స్ అనేవి వేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత వెంటనే కదిలించొద్దండి. ఒక 2-3 నిమిషాల తర్వాత కదిలిస్తేనే ఇవి మీరు పెట్టిన పొటాటో స్టఫింగ్ అనేది బయటికి రాకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాల తర్వాత కదిలించుకుంటే చూడండి, మనం పెట్టుకున్న ఆలు స్టఫింగ్ అనేది ఎక్కడ కూడా బయటకు రాలేదు. మీరు వెంటనే కదిలించిన లేదంటే మంటను సిమ్లో పెట్టినా కూడా మనం పెట్టిన ఆలు స్టఫింగ్ అనేది అంతా బయటకు వచ్చేసి ఆయిల్ అంతా మెస్సీగా అయిపోతుందండి. కాబట్టి మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇలా అటు ఇటు కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి వీటిని. చూడండి, ఇక్కడ ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ప్లేట్లో వేసుకోవాలి. మిగిలినవి కూడా మీరు ఇలాగే చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే పొటాటో స్ట్రింగ్స్ అయితే రెడీ. ఈవినింగ్ టైంలో పెద్దలకైనా స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకైనా ఇలా ఒకసారి చేసి ఇచ్చారంటే ఎంతో ఇష్టంగా తింటారు. ఇవే కాకుండా మన ఛానల్లో చాలా రకాల స్నాక్ రెసిపీస్ అయితే ఉన్నాయి, ఒకసారి అవి కూడా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఏఏ వండర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.